ఈ వీడియో సినిమా తీయాలి, షార్ట్ ఫిల్మ్స్ తీయాలనే ఇంట్రెస్ట్ ఉండే బ్యాచ్ కోసమే. సో నా లైఫ్లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను ఈ వీడియోలో. సో నేను ఒకప్పుడు మంచి షార్ట్ ఫిలిం అంటే ఒక మంచి స్టోరీ రాసుకున్నాను, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలని. సినిమా స్టోరీ అంతా ప్రిపేర్ చేసుకొని మా తమ్మునికి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందికి చెప్పిన, వాళ్ళు సూపర్ ఉందన్న స్టోరీ చేద్దామన్నారు. స్టోరీ ఏం లేదు, చాలా సింపుల్, ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ అంతే. ఒక నలుగురు ఫ్రెండ్స్ మధ్య ఉండే ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ. అండ్ ఇలాంటి మంచి స్టోరీ తీద్దాం, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామన్నా. సరే అని అందరూ ఓకే చెప్పేసినాక నాకెందుకు ఒక మంచి బెటర్ క్వాలిటీ ఉన్న వీడియో తీస్తే బాగుంటుంది, క్వాలిటీ బాగుంటే ఇంకెక్కువ మంది చూస్తారనిపించింది. సరే అని చెప్పేసి కొన్ని డబ్బులు సేవింగ్స్ ఉండే, మా తమ్ముడి దగ్గర కొన్ని డబ్బులు ఉండే, అవన్నీ యాడ్ చేసి ఒక మంచి కెమెరా కొన్నాం. బడ్జెట్లో జస్ట్ 16,000. ఇదే కెమెరా, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, క్వాలిటీ సేమ్ ఇదే కెమెరా కొన్నాం. 16,000 ఈ కెమెరా. యాక్సెసరీస్ కలిపి ఒక 20,000 అయింది మాకు మొత్తం అన్ని ఖర్చులు కాగా. సో ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక మంచి ఫిలిం లాగా చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా మేము అందరినీ క్రికెట్ ఆడదామని తీసుకెళ్ళిపోయినాం. మా ఫస్ట్ డే షూట్ అది, క్రికెట్ ఆడడానికి తీసుకుపోయినాం. ఈ కెమెరా ఎప్పుడు తీసుకుపోయినా కానీ అందరు క్రికెట్ ఆడే స్టార్ట్ చేశారు బ్యాచ్ అంతా. ఈ బ్యాచ్ అంతా క్రికెట్ ఆడుతుంటే నేను మాత్రం కెమెరా పట్టుకొని జామ్స్ కెమెరా లాగా అట్లా 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 తీస్తూ ఉండిపోయినా. అట్లా తీస్తూ ఫస్ట్ డే హ్యాపీగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అరే ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, హ్యాపీ రా అని చెప్పేసి సెకండ్ డే ఈరోజు ఇంకా మొత్తం ఛార్జింగ్ పెట్టుకొని కెమెరా లెన్స్ అవన్నీ సెట్ చేసుకొని హ్యాపీగా స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేస్తే అన్నా ఇంట్రెస్ట్ లేదన్నాను ఒకడు అంటాడు, ఇంకొకడేమో నేనే కెమెరా డిపార్ట్మెంట్ అన్నీ చూసుకుంటా అని అంటాడు, ఇంకొకడేమో నేను యాక్టింగ్ చెయ్యా, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదంటాడు. సరే వీళ్ళందరూ వదిలేసిరు, ఈవినింగ్ చేసుకుందాం అనుకున్నా. ఈవినింగ్ కూడా ఎవరు రావట్లేదు, ఐపీఎల్ చూసుకుంటూ కూర్చుంటారు అందరూ. అరే నేను ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నప్పుడు అందరం కదా, ఇప్పుడు ఎందుకు యాక్టింగ్ ఎవరు రాకొచ్చారు అంటే వాళ్ళు ఒకటే మాట, మాకు ఇంట్రెస్ట్ లేదు. అరే నేను డబ్బులు పెట్టి కెమెరా కొనుక్కున్నా, ఇవన్నీ సెటప్ చేసుకున్నా, లొకేషన్స్ చూసుకున్నాం అన్నీ, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే ఎట్లా రా అని నేను అడిగిన. వాళ్ళ సమాధానం, ఎవడు కొనమన్నా నేను కెమెరా, నేను కొనమన్నా నా కెమెరా. నా ఎక్స్ప్రెషన్ ఆ టైంలో చెప్పలేను. ఇక మామూలుగా మన ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారేమో కానీ వాళ్ళు మాత్రం అన్నప్పుడు నాకు పిచ్చి కోపం వచ్చింది. సెకండ్ డేకే కనీసం హాఫ్ షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత రోజుకోసారి రండ్రా అని అట్లా వారం రోజులు బతిమలాడాల్సి వచ్చింది వాళ్ళని. వారం రోజులు బతిమలాడితే ఒకడేమో ఇంట్రెస్ట్ లేదని తెంగేస్తాడు, ఇంకొకడేమో నేను యాక్టింగ్ చేయాలంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ చెప్తాడు. నాకన్నా ఎక్కువ స్టోరీలు చెప్పారు వాళ్ళు వారం గ్యాప్లా. ఒకడేమో ఐపీఎల్ ఉందన్నా, నీ ఎవడు యాక్టింగ్ చేస్తాడు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అంటాడు. ఈ బ్యాచ్ అంతా కలిసి నన్ను గుడిపేసారు మొత్తం. ఒక నెల రోజులు నేను ఉద్యోగం మానేసి పిచ్చోన్లాగా వీళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నా. యాక్టింగ్ ఏమైనా చేస్తారేమో, మంచి షార్ట్ ఫిలిం అయినా కంప్లీట్ అయితే ఏదైనా మంచి డబ్బులున్న యూట్యూబ్ ఛానల్కి ఇచ్చి వ్యూస్ బాగా వస్తాయేమో అని నేను అనుకుంటున్నా పిచ్చోన్ని. వీళ్ళేమో ఇది ఐపీఎల్ చూసుకుందాం, అది చూసుకుందాం, ఏం బ్యాచ్రా ఇది అనుకున్నా. ఈ 1 month అయిపోయేసరికి స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోగానే వీళ్ళకి ఎప్పుడో 2 నెలల కింద బ్యాగ్లో పెట్టిన బుక్కులు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. హోంవర్క్లు చేయాలని చెప్పేసి అందరు బుక్కులు తీసి లైన్గా కూర్చున్నారు. లైన్గా కూర్చొని ఒక్కొక్కడు ఒక్కొక్క సోది మాట. ఎప్పుడు అరే మా టీచర్ కొడుతుందన్నా, ఎట్లన్నా చేసి రాసేయాలి హోంవర్క్. 2 నెలలు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాము, హోంవర్క్ రాసి స్టార్ట్ చేశారు.
ఒకడేమో అది ఇంట్రెస్ట్ ఉందంటాడు, ఒకడేమో ఇది ఇంట్రెస్ట్ ఉందంటాడు, మధ్యలో ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చుంటారు. నేనేమో ఆ కెమెరా తుప్పు పడిపోతుందని చెప్పేసి డైలీ ఏదో ఒకటి రికార్డింగ్ చేసుడు, ఫోటోలు తీసుడు. ఒక 2 months నేను కూడా ఆ పూల ఫోటోలు తీసుకుంటూ అయిపోయినా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిపోయాను నేను 2 months. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసినప్పుడు ఆ ఫోటోలన్నీ తీసిన. ఇంకా తర్వాత ఒక్కొక్క బ్యాచ్ ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి ఒక్కొక్కడు హ్యాండ్ ఇచ్చి స్టార్ట్ చేసిండు. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, వీళ్ళు కూడా కాలేజీలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి వీళ్ళు అడ్మిషన్ల కోసం వెళ్ళిపోయారు. నేనేమో డబ్బులు పెట్టిన ఫైనల్గా హౌలగాన్ని అయిపోయినా. ఫైనల్గా నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఒక షూటింగ్, 1 వారం రోజులు షూటింగ్ చేసినాం కదా, ఒక 10 minutes ఏమో వచ్చింది అవుట్పుట్. ఆ 10 minutes సగం వీడియోలో అవుట్పుట్ చూసినాక నాకే డిలీట్ చేయాలనిపించింది. యాక్టింగ్ ఏమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా. సరే, నాకు ఆ రోజుతో అర్థమైపోయింది, వీళ్ళు డబ్బులు పెట్టిన నేను వేస్ట్ కానీ కెమెరా కొన్నాను. ఇప్పుడు ఆ కెమెరా పెద్ద నాకు అనిపిస్తలేదు, ఎందుకంటే ఈ రోజు నుంచి మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, క్వాలిటీ బాగుందో లేదో మీరే చెప్పుంటారు. ఈ కెమెరా క్వాలిటీ బాగాలేదని చెప్పారు వాళ్ళు. సో ఈ డబ్బు వేస్ట్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే, ఈ ఛానల్ సక్సెస్ అయితే ఒక మంచి షార్ట్ ఫిలిం లాంటిది తీయాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది. సో ఈ ఛానల్కి 1000 subscribers నుండి మన ఛానల్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఈ ఛానల్లో ఒక మంచి షార్ట్ ఫిలిం వీడియో చేస్తా. హై క్వాలిటీ, ఏ మామూలు క్వాలిటీ కాదు, మంచి హై క్వాలిటీ షార్ట్ ఫిలిం లాంటి షార్ట్ ఫిలిం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. కంటెంట్ రెడీగా ఉంది, కానీ అలాగే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు. యాక్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 subscribers రీచ్ అయ్యాక ఒక మంచి షార్ట్ ఫిలిం చేద్దాం అందరం కొలాబరేట్ అయ్యి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మీ గ్రూప్లో కూడా ఫస్ట్ షార్ట్ ఫిలిం చేద్దామని చెప్పేసి తర్వాత హ్యాండ్ ఇచ్చిన బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, నాకు తెలిసి చాలామంది లైఫ్లో ఉంటారు అలాంటి బ్యాచ్. సో వాళ్ళకి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.